హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు చూపించబోతుంది సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ. రుచికి సరిపడా ఉప్పు, కారం, ఆయిల్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న రైస్ని పక్కన ఉంచుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, పోపు వేగాక ఒక స్పూన్ పల్లీలు, కొద్దిగా కరివేపాకు, ఇలా పల్లీలు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ రెడీ.